పితామా పత్రిజకి నమస్కరించుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి అంబాసిడర్స్ అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. నిన్నటి నుంచి అన్నీ కూడా వింటున్నాం. ఈరోజు కూడా ఆనంద్ బుద్ధ, దాట్ల హనుమంతరాజు సారు, కిషన్ రెడ్డి సారు, అదేవిధంగా బాలకృష్ణ సారు, వీళ్ళందరూ చెప్పిన దాని మీద నాకేమనిపించిందంటే, ఈ సొసైటీలకు అంటే చూసే దృష్టిని బట్టి చూడబడేది ఉంటుందనేది నాకు అనిపించింది. ఎందుకొరకంటే మనం ఏ విధంగా చూస్తే మనకు ఆ విధంగా అది కనిపిస్తుంది. ఒక పాజిటివ్గా ఆలోచించినట్టయితే, పాజిటివ్గా చూసినట్టయితే పాజిటివ్గానే మనకు సమాధానం దొరుకుతుంది. నెగటివ్గా చూసినట్టయితే నెగటివ్ మనకు కనిపిస్తుంది. అంటే చూసే దృష్టి బట్టి చూడబడేది ఉంటుందనేది పత్రిజీ చెప్పిండు. కాబట్టి అందరం కూడా మన బుద్ధితోని ఆలోచించి ఏం జరుగుతున్నదన్నది తెలుసుకొని చెయ్యాలా. ఇంకొకటి ఏంటంటే, పత్రిజీ నుంచి నేను నేర్చుకున్న దాని మీకు వెళ్ళి ఏమనిపించిందంటే, 2019 లోపల ప్రకృతి వ్యాలీ లోపల సార్ చెప్పిండు, షేర్స్ కొరకు అమౌంట్ కట్టమని చెప్పేసి సార్ అప్పుడు చెప్పడం జరిగింది. అప్పుడు నేను కట్టిన. అంటే ఉద్దేశం ఏంటంటే, ఎందుకు చెప్తున్నా అంటే, దీన్ని పిఎంసిని సారు దృష్టి పెట్టి ఈ ఛానల్ రావాలనేటువంటిది ఒక గొప్ప సంకల్పంతో తీసుకొచ్చిండు. దాని వెనుక ప్రతి మాస్టర్ కూడా దాని వెనుక ఆర్థిక సహాయం అన్నది చెయ్యాలని సార్ యొక్క ఆశయం. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా ఏదైతుందో పాజిటివ్గా ఆలోచించి, నిజంగా నేను చెప్తున్నా, ఈ సొసైటీకి వచ్చిన తర్వాత కొత్తలు వచ్చిన వాళ్ళకైతే నా అనుభవం చెప్తున్నా ఏంటిదంటే, సొసైటీకి వచ్చినాక ధ్యానం నేర్చుకున్నా కానీ పుస్తకాలు లేవు. ఏం చదవడం అనేది పత్రిక ఏం చెప్పిండని చెప్పేసి కావాలంటే ఎక్కడ కూడా లేకుండే. బుక్స్ లేవు నా దగ్గర. ఆ యూట్యూబ్ ఛానల్ లోపలనే సార్ యొక్క సందేశాలు చూసిన తర్వాత ఎస్, వచ్చిన పర్పస్ ఏంది భూమి మీదకి, మనం ఏం చేయాలా, ఈ సత్యం చెప్పే ఛానల్ ఏదైతుందో ఈ భూమి మీద అసలు లేదనేది నాకు అనిపించింది. అంటే పిఎంసి ఏదైతుందో మన పర్పస్, మన లక్ష్యం, మనం చేసేది, మన ధ్యేయం, ఇవన్నిటి కూడా ఏదైతుందో మనకు నిర్మాణం చేస్తుంది. పిఎంసి లోపల ఎవరు విన్నా కానీ ఒక స్ఫూర్తి అనేది మనకు కలుగుతుంది. నేను ఎలా ఉండాలా, నేను ఎలా పని చేయాలా, ఏ విధంగా నా ప్రణాళికలను నేను చేసుకోవాలనేటువంటిది జ్ఞానం అన్నది ఈ పిఎంసి లోపల దొరికింది. అప్పుడు నన్ను బలవంతంగా చేసింది ఈ పిఎంసి యూట్యూబ్ ఛానల్. అంటే ఇక్కడ జ్ఞానాన్ని తెలుసుకున్నాం, ఆ తర్వాత పుస్తకాలు కొనుకొచ్చుకున్నా, ఆ తర్వాత చదివినా, అప్పుడు పత్రిక జ్ఞానం అన్నది నాకు వచ్చింది. నాకు అర్థమైంది ఏంటంటే, నిన్న ఇవాళ కూడా హనుమంతరావు సార్ ఏం చెప్పిండు, పత్రిజీ కూడా అదే చెప్పిండు, నువ్వేదైతే సృష్టిస్తావో అది నీకు తిరిగి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మనకేది తక్కువ ఉన్నదో దాన్ని ఈ సృష్టి లోపల దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే తిరిగి మళ్ళీ మనకు అది రావడం అన్నది చెప్పారు. ఇంకా గీత లోపల 12వ అధ్యాయం లోపల నాకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, అభ్యాసేప్య సమర్థోషి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాని కుర్వన్ సిద్ధి మవాప్యసి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే దీని లోపల కృష్ణుడు ఏమంటాడంటే, అర్జునుడితోని నువ్వు చిత్తాన్ని, ఆలోచనలను అన్నీ కూడా విడిసపెట్టేసి ధ్యానం ద్వారా అభ్యాసం చేసినట్టయితే నువ్వు నన్ను పొందగలవు, నువ్వు ఆత్మ నుంచి పరమాత్మ అవుతావు అని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత ఈ అభ్యాసేప్య సమర్థోషి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మ అని కుర్వాన్ స్థితి వాప్యసి. ఈ శ్లోకం లోపల ఏం చెప్తాడంటే,
నీకేం రాకున్నా ఒకవేళ నువ్వు చేసిన కర్మ ఏదైతుందో దాన్ని నాకు సమర్పించు, దీని ద్వారా కూడా నువ్వు ఆత్మ నుంచి పరమాత్మగా ఎదుగుతావని చెప్పిండండి. అంటే ఇక్కడ ఏమి ఇవ్వాలా అంటే మనం ఏదైతే కర్మ చేసి మనం ఏదైతే చేసినటువంటి పని ఉన్నదో దాన్ని ఇలాంటి పిఎంసి లోపల మనం ఇచ్చినట్టయితే మనం కూడా ఏదైతే ఉందో ఆత్మ నుంచి పరమాత్మగా ఎదిగే అవకాశం ఉన్నదని శ్రీకృష్ణుడు గీత లోపల చెప్పడం జరిగిందండి. అంటే మనం ఏదైతే మన ఇన్కంలోకి వెళ్ళి దీనికి ఇచ్చినట్టయితే ఇదేం చేస్తుందంటే విశ్వం లోపల ఆత్మజ్ఞానాన్ని పంచుతుంది. నాకు ఆత్మజ్ఞానం పంచే తెలివి నా దగ్గర లేదు, కానీ నేను ఈ ఛానల్కి ఇచ్చినట్టయితే ఈ యొక్క ఛానల్ ఏం చేస్తుందంటే విశ్వం లోపల అందరికీ కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని తీసుకుపోయి పంచుతుంది. బాలకృష్ణ సార్ చెప్పిండు, ప్రతిసారి ఏదైతే ఉందో నా ఫ్లూట్ నేర్చుకునవచ్చు, అదేవిధంగా ధ్యానం నేర్పడవచ్చు, ఇంగ్లీష్ నేర్పడవచ్చు, ఇవన్నీ వచ్చు, కానీ ఎన్నుకున్నదేంది జ్ఞానాన్ని చెప్పడము, ధ్యానాన్ని చెప్పడం. అంటే నా దగ్గర ఏం లేకున్నా సరే పిఎంసికి నేను సపోర్ట్ చేసినట్టయితే నా ద్వారా పిఎంసి ఏదైతుందో మొత్తం విశ్వానికి ఈ జ్ఞానాన్ని అందిస్తుంది. ఇట్లా మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో అవుతుంది. ఇది కృష్ణుడు చెప్పిండు. అంటే మనం ఏదైతే ఉన్నదో చేయరాకపోవచ్చు, పిఎంసికి మనం డబ్బులు ఇద్దాం, డబ్బులు కట్టిద్దాం. మన దగ్గర లేకపోయినట్టయితే ప్రతి అంబాసిడర్ కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చి కలెక్షన్ తీసుకొచ్చి కూడా ఇచ్చినా కానీ ఈ యొక్క ఛానల్ అన్నది రన్ అవుతుంది. అంటే పిఎంసి అనేది నడుస్తుంటే విశ్వం లోపల అంతటి కూడా ఈ జ్ఞానం అన్నది సత్యమైనటువంటి జ్ఞానం అన్నది అందుతా అనేది నాకు అనిపించింది. నేను కూడా దీని ద్వారా పొందిన కాబట్టి అప్పుడు కూడా షేర్స్ కట్టిన, మళ్ళీ ప్రతి ఇయర్ కూడా అంబాసిడర్గా ప్రొద్దున ఒక అమ్మ అన్నట్టు చివరి వరకు కూడా నేను కూడా ఒక అంబాసిడర్గా ఉంటా అని నేను కూడా నిర్ణయించుకున్నా. ఎందుకనకంటే మనం ఇప్పుడు ఉన్నాము, చేస్తాము. నేను చేయలేని స్థితి లోపల కూడా దీనికి ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఖచ్చితంగా మన పేరు మీద ఎట్లయితే గుళ్ళ లోపల గోపురాల లోపల వ్రతాలు అన్నదానాలు నడుస్తున్నాయో ఇక్కడ నీ ద్వారా జ్ఞానం అన్నది అందించబడుతుంది. అందుకొరకు ప్రతి మాస్టర్ కూడా అందరికెళ్ళి ఎంతో కొంత తీసి ఈ పిఎంసి కొరకు మనం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఆత్మ అన్నది ఎదుగుతుంది. రాఘరావు సార్ అన్నాడు ఇప్పుడు ఏదైతే ఉందో, నేను ఎందుకొరకు దీన్ని చెయ్యాలా, నా యొక్క ఆత్మ ఎదుగుదల కొరకు నేను చెయ్యాలా. నేను ఒక చిన్న కథ చెప్తా, ఒక స్టోరీ. ఆ స్టోరీ లోపల ఏంటంటే, నిన్నటిది ఇవాళ తింటున్నా, రేపు నేను ఉపవాసం అని చెప్పేసి ఒక అమ్మాయి అంటది. మనందరం విన్నమచ్చు. మళ్ళీ ఒకసారి ఈ సమయం లోపల దాన్ని విచారించుదాం. ఒక బీదస్తులు ఉంటారు. ఆ బీదస్తు లోపల ఆ అమ్మాయిని ధనవంతులింటికి కోడలుగా తీసుకువెళ్తారు. తీసుకువెళ్తే అక్కడ ఇంటికి వెళ్తుంది, చాలా చక్కగా కుటుంబం నడుస్తుంటుంది. అయితే ఈ బీదస్తుల తల్లిదండ్రులు ఒక నెల రోజుల తర్వాత మా అమ్మాయిని చూస్తామని చెప్పేసి అమ్మాయి దగ్గరికి వెళ్తారు. కుటుంబం లోపల అత్త, మామ, భర్త, వీళ్ళ తల్లిదండ్రులు అందరు కూర్చుండి, ఎట్లా ఉందమ్మా నీ జీవితం అని చెప్పేసి తండ్రి అడుగుతాడు. ఎవరిని? కూతుర్ని. కూతురు ఏమంటుందంటే, నాన్న నిన్నటిది వాళ్ళు తింటున్నా, రేపటిది నేను ఉపవాసమే అని చెప్తుంది. ఏందమ్మా నిన్నటిది ఈరోజు తింటున్నా అంటున్నావు? అత్తమ్మ ఏమంటారంటే, వేడి వేడిది మేము అన్నం పెడుతున్నారు, ఎంతోమంది పనులు ఉన్నారు, నిన్నటిది ఈరోజు నేను తింటున్నా అంటున్నది, ఇది తప్పు మాట్లాడుతున్నా అని చెప్పేసి మాకేం అర్థమైతే లేదు ఈ మాటలు అని చెప్పేసి అత్త మామ అంటారు. అప్పుడు ఏందమ్మా దాని అంతరార్థం ఏందని చెప్పేసి అంటే అమ్మాయి ఏమంటుందంటే, గత జన్మ లోపల చేసుకున్నది ఏదైతే ఉందో ఆ కర్మ ద్వారా నేను ఈ జన్మ లోపల ఆనందంగా జీవితాన్ని
గడుపుతున్నా, ఎన్నో సుఖాలని అనుభవిస్తున్నా, ఎంతో మంచి భర్తని వచ్చిండు. కానీ వచ్చే జన్మ కొరకు ఏదైతుందో నేనేం చేద్దామన్నా కానీ ఏ కర్మ ఇక్కడ చెయ్యనిస్తలేరు. ప్రతి దగ్గర కూడా సేవకురాళ్ళే ఉన్నారు. నా కర్మ చేసుకోనందుకు ఇక్కడ ఏం లేదు, వచ్చేది రేపటి జన్మ ఏదైతుందో నాది ఉపవాసం అని చెప్పేసి అమ్మాయి చెప్తుంది. అంటే ఉద్దేశం ఏంటంటే మనం ఇవాళ ఈ స్టేజ్ లోపల ఉన్నామంటే గత జన్మ లోపల ఏదో చేసుకున్నామో ఇవాళ వైభవంగా మనం అందరం కూడా ఉన్నాం. మరి వచ్చే జన్మ లోపల మనం వైభవంగా కావాలంటే మళ్ళీ మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా. వ్యాపారం లోపల ఎట్లయితే పెట్టుబడి పెడితే మనం ఆదాయాన్ని పొందుతామో గత జన్మ కొరకు కూడా ఈ జన్మ లోపల ఏదైతుందో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టినట్టయితేనే మనము వచ్చే జన్మ లోపల ఉన్నత జన్మ అన్నది మనకు వస్తుంది. కాబట్టి నాకు చేసేది రాదు, నాకు చెప్పేది లేదు, కానీ తీసుకొచ్చి పిఎంస్కి ఇచ్చినట్టయితే దాని ద్వారా ఈ లోక కళ్యాణం అన్నది జరుగుతుంది. మాస్టర్స్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సముద్రం లోపల నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు ఉపయోగం రాదు. అదే సముద్రం లోపల నీళ్లను ఒక సూర్యుడు ఎండతోనే ఏదైతుందో మేఘాల రూపం లోపల ఆవిరి రూపం లోపల పైకి వెళ్ళి మళ్ళీ అవే నీరు, ఆ ఉప్పు నీరు మళ్ళీ వర్ష రూపం లోపల ఈ భూమి మీద కురిస్తే ఈ లోకమంతా కూడా ఆనందంగా బతుకుతుంది. అవునా? అట్లనే మన దగ్గర ఉన్న డబ్బు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో మనకు తెలియదు. ఆ యొక్క డబ్బును తీసుకుపోయి ఒక పిఎంసికి మనం ఇచ్చినట్టయితే వాళ్ళు నిస్వార్థంగా, సూర్యుడు కర్మయోగి, నిస్వార్థ కర్మయోగి, ఆయన ఏం ఆశించుకోకుండా సముద్రం నీళ్ళు తీసుకున్నాడు, మళ్ళీ తిరిగి ప్రజలకు వణికించేటటువంటి నీరును ఇచ్చిండు. అట్లనే ఈ పిఎంసి కూడా ఈ సముద్రం నీళ్ళ లాంటి డబ్బును తీసుకొని మళ్ళీ వర్ష రూపం లోపల అమృతం లాంటి వర్షాన్ని ఈ సృష్టి మొత్తం కూడా కళ్యాణం కొరకు ఇస్తుంది. అందుకొరకు చూసే దృష్టిని బట్టి చూడబడేది ఉంటుంది. కాబట్టి ఏం నెగటివ్ ఆలోచించకుండా చూసే వాళ్ళ దృష్టి తప్పున్నది కాబట్టి వాళ్ళు తప్పు మాట్లాడుతుంటే దాన్ని పట్టించుకోకుండా ఒక పాజిటివ్గా ఒక ప్రీమియం మాస్టర్ ఏదైతుందో ఆలోచించి ఈ యొక్క లోక కళ్యాణం లోపల భాగంగా మనము ఉపయోగించుకున్నట్టయితే ఖచ్చితంగా మన ఆత్మ అన్నది ఎదుగుతుంది. ఆనంద్ మాస్టర్ని చూసినా, ఆనంద్ బుద్ధాన్ని చూసినా, హనుమంతరాస్తారని చూసినా వాళ్ళు ఎంతో పట్టుదలతోని దీన్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మన వంతు సపోర్ట్గా నిలుద్దాం. ఈ యొక్క పిఎంసి కొరకు మనమందరము అండగా ఉండి ఈ విశ్వం లోపల పత్రిజ అన్నట్టు బీబీసీ లెవెల్ లోపల కూడా తీసుకుపోయేంత తాకత్తు ప్రీమియం మాస్టర్ లోపల మన అందరి లోపల ఉన్నది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్.